ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం మేల్ లీడ్ హాన్‌ని చూస్తాం. తనేమో మన ఫీమేల్ లీడ్ జియాతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ వచ్చి హాన్‌ని తిడుతూ ఉంటాడు. "ఏంటి నువ్వు లో ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటే నువ్వు మా లో ఫ్యామిలీ యొక్క డాటర్‌ని బుల్ చేస్తున్నావా అని, లేదా జియా నిన్ను బుల్ చేస్తుందా" అని వాళ్ళ డ్యాడీ అలాగే హాన్ ఏమో జియా వైపు చూస్తూ ఉంటారు. కానీ తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. అప్పుడే తన ఐస్ ఓపెన్ చేస్తుంది. తను లేచి ఏంటి ఎప్పుడు 8 ఇయర్స్ నుంచి నాకు ఇదే డ్రీమ్ వస్తుంది అని హాన్ యొక్క ఫోటో చూస్తూ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే తనకి 18 ఇయర్స్ రాగానే జియా ఏమో ఒక లవ్ లెటర్ అలాగే గిఫ్ట్ పట్టుకొని హాన్ దగ్గరికి వెళ్తుంది. హాన్ దగ్గరికి వెళ్ళగానే హాన్ ఏమో నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని తనకి గిఫ్ట్ ఇస్తాడు. సో నేను కూడా నీకు గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని తను కూడా గిఫ్ట్ ఇస్తుంది. కానీ లవ్ లెటర్ ఇవ్వదు. అలా వాళ్ళిద్దరూ సేమ్ గిఫ్ట్ని ఇచ్చుకొని ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ ఉంటారు. సో తను అనుకుంటూ ఉంటుంది, ఫోటో చూస్తూ నువ్వెక్కడున్నావు, నేను చాలా మిస్ అవుతున్నాను ఇన్ని ఇయర్స్ నుంచి అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో హాన్ స్నానం చేస్తూ జియా ఇచ్చిన గిఫ్ట్ చూస్తూ ఉంటాడు. సో అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ రుచి ప్రాజెక్ట్లో చాలామంది కంపెనీస్ పాల్గొన్నాయి, కానీ అందులో ఓన్లీ లో ఫ్యామిలీ సెలెక్ట్ అయింది అనగానే తనేమో లో ఫ్యామిలీ నేమ్ వినగానే నైఫ్ని పక్కకి అంటూ ఉంటాడు. ఏంటి బాస్ మీకు లో ఫ్యామిలీ నేమ్ ఎప్పుడన్నా విన్నారా అనగానే వినడం ఏంటి, నాకు వాళ్ళు బాగా తెలుసు అని అంటాడు. ఇప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ లో ఫ్యామిలీ యొక్క డాటర్కి రేపు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఎలాగో మన ప్రాజెక్ట్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మన తరపు నుంచి గిఫ్ట్ ఇద్దామా, ఎవరితోనైనా పంపిద్దామా అని అంటాడు. లేదు నేనే స్వయంగా వెళ్ళి గిఫ్ట్ ఇస్తాను అని అంటాడు. ఇక్కడేమో తను కాస్ట్యూమ్ వేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. వాళ్ళ డాడీ అంటాడు, నాకు తెలుసు నీకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదని, కానీ నువ్వు లో ఫ్యామిలీ బ్యాంక్రప్సీ కాకుండా ఉండాలి అన్నా, వాళ్ళ ప్రాజెక్ట్ మన హ్యాండ్ ఓవర్లో ఉండాలి అన్నా నువ్వు గో ఫ్యామిలీని మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని ఫోర్స్ చేస్తాడు. తను కూడా ఓకే చెప్తుంది. అలా వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని ఫంక్షన్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఫ్లవర్ బకెట్ పట్టుకొని. అందరూ పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే మనకు అర్థమవుతుంది, మిస్టర్ గో ఏమో పబ్లో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటే జియా ఏమో ఆ ప్లేస్కి వెళ్ళి తనను కొట్టి, నువ్వు కనుక రేపు ఎంగేజ్మెంట్ పార్టీకి వచ్చావనుకో ఊరుకునేదే లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎలాగో ఈ పర్సన్ రాడు అని. అప్పుడే మాస్క్ పెట్టుకొని అక్కడికి ఒక పర్సన్ వస్తారు. అందరూ అనుకుంటూ ఉంటారు ఇతనే మిస్టర్ గో అని. గోని అడుగుతూ ఉంటారు, నువ్వు మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు అనగానే కంటి దగ్గర చిన్న దెబ్బ తగిలింది, అందుకే కవర్ చేయడానికి అని అంటాడు. ఆనేమో ఆల్రెడీ గోని ఒక ప్లేస్లో కిడ్నాప్ చేపించి కార్లో బంధిస్తాడు. తన ప్లేస్లో హాన్ వస్తాడు. అలాగే హాన్ ఏమో తన ఫింగర్కి రింగ్ తొడుగుతూ ఎన్ని ఇయర్స్ అవుతుంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. తనేమో డౌట్ వచ్చి నువ్వెవరు అని తను మాస్క్ తీసేలోపు అప్పుడే తన హ్యాండ్ పట్టుకుంటాడు. అలా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. హానేమో జియాకి గట్టిగా కిస్ చేస్తూ ఉంటే జియాకి చాలా కోపం వచ్చి నువ్వెవరు అంటూ తన లిప్స్ని కొరుకుతుంది. సో లిటిల్ క్యాట్ ఏంటి నన్ను అప్పుడే మర్చిపోయావా అనగానే ఏంటి నువ్వా అని అంటుంది. సో తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన వెనకాలే వెళ్తుంది, కానీ తను ఎక్కడ దొరకడు. అప్పుడే వాళ్ళ డాడీ రాగానే డాడీ అప్ప వచ్చాడు అని అంటుంది. ఏంటి ఆ బెస్ట్ ఫెలో మళ్ళీ రిటర్న్ వచ్చాడా, ఆయన నువ్వు గూ యొక్క ఫియాన్సీవి, ఇవన్నీ మర్చిపో అని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఏమో తనని తీసుకొని వెళ్తూ ఉంటే గూ ఏమో స్టెప్స్ పై నుంచి తను చూస్తూ తను ఇచ్చిన బ్రాస్లెట్ పట్టుకొని చూస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ డాడీ ఏమో తన రూమ్లో పడుకోబెట్టి వాళ్ళ మమ్మీని తీసుకొని బయటికి వస్తాడు. అలాగే వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మమ్మీ అంటుంది, ఎలాగో వాళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా, సో వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ పెట్టుకునే తప్పేముంది అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు, హాన్ని చిన్నప్పుడే మన ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంది కదా, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఏమన్నా కరెక్టా, ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే మన ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ ఏంటి అనగానే, అయినా వాళ్ళిద్దరేం రియల్ సిబ్లింగ్స్ కాదు కదా అని వాళ్ళ మమ్మీ అంటుంది. ఈ విషయాన్ని నువ్వు తనకి తెలియనివ్వకుండా చూడు అని వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటాడు. హానేమో ఒక ప్లేస్లో కూర్చొని తన లిప్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అసిస్టెంట్ వచ్చి బాస్ సూజీ ప్రాజెక్ట్ గురించి పోస్ట్ పోన్ చేయాలా లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లూకి అని అంటూ ఉంటే, లేదు నేనే అనౌన్స్మెంట్ చేస్తాను, అలాగే నేనే వెళ్ళి వాళ్ళకి ఆ గుడ్ న్యూస్ చెప్తాను అని అంటూ ఉంటాడు. సో కార్లో ఏమో మిస్టర్ గో కార్ని అటు ఇటు ఊగుతూ ఉంటే ఇక్కడ పక్కన సెక్యూరిటీ ఏమో భయపడుతూ ఉంటాడు.
మెల్లగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అందులో నుంచి గు వస్తాడు. సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారు? నిన్న నైటే కదా మీ ఎంగేజ్మెంట్ జరిగింది అనగానే తనేమో షాక్ అవుతాడు. ఏంటి లూ ఫ్యామిలీతో నాకెప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది అని ఇమ్మీడియట్గా హౌస్కి వచ్చి అసిస్టెంట్ని ఏం జరిగిందో కనుక్కోమంటాడు. అయినా ఎవరికంత ధైర్యం ఉంది నా ప్లేస్లో రావడానికి అని అంటాడు. అసిస్టెంట్ ఏమో ఎవరో బాస్ ఇంతవరకు అడ్రస్ తెలియలేదు, కానీ లూ ఫ్యామిలీ అమ్మాయి కూడా మీ ఫ్యామిలీతో మ్యారేజ్ చేసుకోవడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. ఇక్కడేమో తను బాగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. అలా డ్రింక్ చేస్తూ తెలుసు నేను నిన్ను 8 ఇయర్స్ నుంచి ఎంత మిస్ అవుతున్నాను, కానీ నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా అని డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు అబ్బాయిలు వచ్చి నాతో డ్రింక్ చేస్తావా అని అడుగుతారు. తనేమో పక్కకి వెళ్ళండి అంటే వాళ్ళేమో తను కొంచెం బుల్ చేయడానికి ట్రై చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. సో అలాగే హాన్ వాళ్ళని కొట్టి తను అంటుంది, నాకు తెలుసు నువ్వే కదా హాన్ అని అంటూ ఉంటే నీకెలా తెలుసు అనగాని నేనేమన్నా పిచ్చిదాన్నా, నీ వాయిస్ అలాగే నీ పర్సనాలిటీ నేను ఈజీగా గుర్తుపడతాను అని అంటుంది. అలాగే నీకు తెలుసా నేను 8 ఇయర్స్ నుంచి నీకోసం ఎంత వెయిట్ చేస్తున్నానో అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో మిస్టర్ గు పబ్లో తనని సేవ్ చేస్తున్నప్పుడు మాస్క్ పర్సనే కాపాడింది. అలాగే ఎంగేజ్మెంట్లో తనని కిస్ చేసిన ఇద్దరిది ఒకటే మాస్క్ పర్సన్ అని, అంటే తిని మ్యారేజ్ ముందే నన్ను చీట్ చేస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి బాస్ మిమ్మల్ని కిడ్నాప్ చేపించిన పర్సన్ దొరికాడు అనగానే ఇప్పుడు తెలుస్తుంది ప్రూఫ్స్ ఏంటో అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో ఫ్యామిలీ డిస్కషన్ చేస్తూ ఉంటే లూ ఫ్యామిలీ యొక్క మిస్టర్ లూ అంటూ ఉంటాడు, ఎలాగో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఆ 300 ప్రాజెక్ట్ మీద సైన్ చేయు అని గు వాళ్ళ డాడీతో అంటే అప్పుడే అక్కడికి గు వచ్చి ఏంటి సైన్ చేసేది, అసలు నేను ఎంగేజ్మెంట్కి రానే రాలేదు, ఎలా ఎంగేజ్మెంట్ అయింది, మీ అమ్మాయి కావాలని నన్ను కిడ్నాప్ చేపించింది, ఎలా సైన్ చేసేది అని అంటాడు. అలాగే పక్కనున్న అమ్మాయికి సైగ చేయగానే తను అంటూ ఉంటుంది, నువ్వే కదా ఆ రోజు పబ్కి వచ్చి తినని కొట్టావు, అలాగే కిడ్నాప్ కూడా చేపించావని అంటూ ఉంటే వాళ్ళ డాడీ ఏమో ఏం జరిగింది అని అంటాడు. అప్పుడే గు ఏమో వావ్ మీది సూపర్ ఫ్యామిలీ, మీరిద్దరు తండ్రి బిడ్డలు కలిసి బాగానే ప్లాన్ చేశారు, కిడ్నాప్ చేపించారు, అలాగే నా ప్లేస్లో వేరే అబ్బాయిని రప్పించారు, ఇప్పుడేమో యాక్టింగ్ చేస్తున్నారా అని గు అంటాడు. అలాగే ఫోటో చూపిస్తూ ఈ మాస్ పర్సన్ ఎవరు అనగానే వాళ్ళ డాడీ కూడా అడుగుతూ ఉంటే నాకు తెలియదు అని అంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ అంటూ ఉంటాడు అది నేనే అని అంటూ ఉంటాడు. ఏంటి నువ్వా, నువ్వు వేరే వాళ్ళ ఫియాన్సీని ఎలా కేస్ చేస్తావని గు ఏమో హాన్ అడుగుతూ ఉంటే హాన్ ఏమో ఇమ్మీడియట్గా తన ఫింగర్ని గట్టిగా ప్రెస్ చేసి నా ఇష్టం అని అంటూ ఉంటాడు. చూసావా వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు అని గు ఏమో మిస్టర్ లూ అలాగే వాళ్ళ డాడీతో చెప్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో హాన్ని గుర్తుపట్టాడు, ఎందుకంటే 8 ఇయర్స్ బ్యాక్ కొంచెం చిన్నగా ఉన్నాడు కదా. సో నువ్వెవరు అనగానే గుర్తుకు లేదా, నేనే 8 ఇయర్స్ బ్యాక్ చనిపోయాను అనుకున్నావా, షాక్ అయ్యావా అని మిస్టర్ లూని హాన్ అడుగుతూ ఉంటాడు. ఏమో నవ్వుతూ ఉంటాడు. సో మీ ఫ్యామిలీ అంతా ఈ విషయం తెలుసా అని అంటూ ఉంటాడు. దియా ఏమో యాక్టింగ్ చేస్తూ గూతో అంటూ ఉంటుంది, మన ఇద్దరి ఫ్యామిలీ స్టేటస్ గురించే కదా నేను యాక్సెప్ట్ చేసింది, ప్లీజ్ ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయకు అని అలా క్లోజ్గా వచ్చి గూతో అంటూ ఉంటుంది. నీకు అంత ధైర్యం ఉంటే ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసి చూడు అని అంటుంది. మిస్టర్ గు ఏమో తనని నెట్టేస్తాడు. గు ఏమో నేను ఈ ఫ్యామిలీ యొక్క ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అనగానే మిస్టర్ హాన్ అంటూ ఉంటాడు, నువ్వు ఈ ఎంగేజ్మెంట్ని అస్సలు క్యాన్సిల్ చేసుకోలేవు, ఎందుకంటే ఇది 2 ఫ్యామిలీకి సంబంధించిన రిప్యుటేషన్. సో అలాగే నీకు తెలుసు కదా మెయిన్ పెద్ద సూజీ ప్రాజెక్ట్ మిస్టర్ లూ ఫ్యామిలీకే వచ్చింది అనగానే ఇదంతా నీకెలా తెలుసు, అసలు నువ్వెవరు అనగానే ఆ ప్రాజెక్ట్ యొక్క ఇన్ఛార్జ్ అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో తనేమో వెనుక నుంచి వచ్చి అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు, తనతో ఎందుకు మ్యారేజ్ చేయాలనుకుంటున్నావు, అతను ఒక నెంబర్ 1 ప్లే బాయ్, అతన్ని మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అంటే బెటరే కదా, ఎలాగో మీ ఇద్దరికి మ్యారేజ్ చేసుకొని డైవర్స్ అయితే నాకు చూడాలని ఉంది అనగానే నువ్వే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. అలాగే తన లిప్స్ పట్టుకొని నైట్ గట్టిగా కొరికాను అనుకుంటా అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ డాడీ వస్తాడు. వాళ్ళ డాడీ రాగానే వాళ్ళిద్దరు దూరం జరుగుతుంటే ఏం చేస్తున్నారు అని వాళ్ళ డాడీ ఏమో అన్ని ఆఫీస్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. అలాగే తనని కొట్టి నువ్వు మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చావు అని అంటూ ఉంటే తన నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. మిస్టర్లు మీరు చాలా ముసలి వాళ్ళు అయిపోయారు, ఇంకా మీరేం
ఏం కాదు కోపడ్డానికి అని అంటూ ఉంటాడు. అయినా ఇప్పుడు నేనేం చేశాను? నేను రిటర్న్ వచ్చి మీకు బెనిఫిటే అయింది కదా! నేను ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ కాకుండా చేశాను. ఎలాగూ ఈ ప్రాజెక్ట్ కూడా మీకే వచ్చింది. ఇంకా మీకెలాంటి ప్రాబ్లమ్ ఉంది అని అంటూ ఉంటే, అలాగే మీకు కూడా తెలుసు కదా! ఆ రోజు నన్ను అనవసరంగా బయటికి పంపించేశారు. మీ కూతుర్ని ఏమనలేక నన్ను బయటికి పంపించారు అనగా, మీకు కూడా తెలుసు కదా! నాకు జియా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఒకవేళ నాకు అలాంటి ఫీలింగ్స్ ఉంటే నేను యొక్క ప్లే బాయ్‌తో మ్యారేజ్ చేయడానికి ఎందుకు సహకరిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో, సరే ఇప్పుడు నీ కండిషన్ ఏంటి అంటే, లేదు నేను మళ్ళీ ఈ ఫ్యామిలీలో రిటర్న్ రావాలనుకుంటున్నాను అని అంటాడు. వాళ్ళ డ్యాడీ కూడా ఓకే అంటాడు. సీన్‌లో తనేమో పడుకుంటే జియా ఏమో హాన్‌కి సూప్ తీసుకొనొస్తుంది. సో, తనని ఫేస్ పట్టుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను నిన్ను చూసి చాలా మిస్ అవుతున్నాను అని అంటూ ఉంటుంది. సో, తను పడుకున్నాడు అనుకుంటుంది. కానీ హానేమో తన హ్యాండ్ పట్టుకొని, ఏంటి ఈ మిడ్‌నైట్ టైమ్‌లో నువ్వు నా దగ్గరికి రావడానికి నీకెంత ధైర్యం అని అంటూ ఉంటాడు. నువ్వు రాంగ్‌గా అర్థం చేసుకున్నావు. నా మమ్మీనే నన్నిక్కడికి పంపించింది నీకు సూప్ ఇవ్వడానికి అనగానే, నిజంగానే మీ మమ్మీ పంపించిందా అని అంటాడు. ఇన్‌ఫాక్ట్ మేడేమో తన కోసం సూప్ తీసుకొని వస్తూ ఉంటుంది. తనేమో మేడ్‌తో నేను తీసుకెళ్తాను అని తీసుకొనొస్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో తన కోసం మొత్తం హౌస్ వెతికి లాస్ట్‌కి ఈ హౌస్‌లో ఉన్న ఈ రూమ్‌లో ఉన్నావా అని డోర్ కొడుతూ ఉంటే, తనేమో ఇమ్మీడియేట్‌గా డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి హానొచ్చి డోర్ ఓపెన్ చేయకు అని తనని పట్టుకుంటాడు. "నువ్వేం చేస్తున్నావు? ఇలా మనిద్దరిని మా మమ్మీ డ్యాడీ చూస్తే ఏమవుతుంది?" అనగానే, "ఏమవుతుంది? 8 ఇయర్స్ బ్యాక్ కూడా నువ్వు బాగానే యాక్టింగ్ చేసావు కదా!" అని అంటూ ఉంటాడు. "అయినా నువ్వెందుకు రిటర్న్ వచ్చావు?" అంటే, "నీకేమనిపిస్తుంది? నీకు తెలియదా నేనెందుకు రిటర్న్ వచ్చానో?" అని అంటూ ఉంటాడు. అలాగే తను అంటూ ఉంటాడు, "నువ్వే గూని కొట్టి కిడ్నాప్ చేపిచ్చావు కదా! అలాగే మన ఫోటోస్‌ని కావాలనే లీక్ చేసావు కదా!" అనగానే, తనేమో అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. అలాగే తను రూమ్‌కి వెళ్ళి ఫోటో చూస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ తను ఒక పర్సన్‌కి ఫోటోస్ ఇచ్చి అవి కావాలని గూకి అందేలా చేయమంటుంది. ఎందుకంటే అదంతా గూకి తెలిసి ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకోవాలని. ఏమో ఆ ఫోటోస్ చూస్తూ, ఏంటి ఇండైరెక్ట్‌గా నన్ను బ్లేమ్ చేయడానికి చూసావు కదా! నీకెంత ధైర్యం? నువ్వు ఒక అమ్మాయివయ్యుండి ఇంత ఈజీగా నన్ను ఫూల్ చేయడానికి ట్రై చేసావు. నీ ప్రమేయం లేకుండానే నాతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేయాలని చూసావా? అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో న్యూస్‌లో వస్తూ ఉంటుంది. ఫ్యామిలీకి సూచి ప్రాజెక్ట్ దొరికినందుకు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని. సెలబ్రేషన్స్‌కేమో అలాగే జియా వస్తారు. సో, వాళ్ళిద్దరిని అలా దగ్గరగా చూసి హాన్‌కి చాలా కోపమొస్తూ ఉంటుంది. అంటూ ఉంటాడు రిపోర్టర్స్ ముందు, "తెలుసా ఇప్పుడు మనిద్దరం కిస్ చేసుకున్నామనుకో, ఇదే హాట్ టాపిక్‌గా మారుతుంది అంటే, నువ్వు నా మీద హ్యాండ్ ఎయాలని చూసినా నేను నీ హ్యాండ్‌ని విరగ్గొడతాను" అని అంటూ ఉంటుంది. హానేమో వాళ్ళిద్దరిని చూసి కోపడుతూ ఉంటే, కావాలని హాన్‌కి జెలసీ రావడానికి కిస్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటే హాన్‌కి చాలా కోపమొస్తుంది. కానీ తన కోపాల్ని కంట్రోల్ చేస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇన్‌ఫాక్ట్ తనకి అస్సలు కిస్ చేయదు. మధ్యలో చిన్న ఫింగర్ పెడుతుంది. వాళ్ళిద్దరూ లిప్స్ టచ్ కాకుండా. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళందరూ పార్టీకి వెళ్ళగానే ఏమో వెయిటర్‌కి సైగ చేస్తాడు. వెయిటర్ ఏమో హాన్ తాగే డ్రింక్‌లో డ్రగ్ కలుపుతాడు. అతని బాడీ మొత్తం ఫుల్‌గా వెరైటీ అయితూ ఉంటుంది. మత్తెక్కుతూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా వాష్‌రూమ్‌కెళ్ళగానే వాష్‌రూమ్‌లో ఏమో జియా ఉంటుంది. జియాని చాలా కిస్ చేస్తూ ఉంటే తనేమో కొట్టి, "నువ్వేం చేస్తున్నావని" అంటూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి ఏమో తన రూమ్ కొట్టగానే తనేమో వెళ్ళబోతూ ఉంటే, "నాకు తెలుసు నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదన్నావు. మరి అతను రాగానే ఎందుకు వెళ్తున్నావని" కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే ఏమో డోర్ ఓపెన్ చేయబోతుంటే తను కావాలని తన మత్తొదలడానికి సీసాతో హ్యాండ్ మీద కొడుతుంది. అలా తనను ఒక ప్లేస్‌లో దాచిపెట్టి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏమో లోపలికి రాగానే, "ఎందుకు నువ్వేంటి లోపలికొచ్చావంటే, నేను నీ ఫియాన్సీని కదా! నేనేమైనా చేస్తాను, ఎక్కడికైనా వస్తాను" అని అంటూ ఉంటాడు. అయినా నేను చూస్తుంటే నీ హెయిర్ చూస్తుంటే నాకనిపిస్తుంది నువ్విక్కడ ఎవరో పర్సన్‌తో ఉన్నట్టు టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. నీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అలాగే నీ హెయిర్ చూస్తుంటే అంటే, ఉన్నాను. నేను ఇంతవరకు ఒక పర్సన్‌తో ఉన్నాను. ఎప్పుడైతే నీ సౌండ్ వచ్చిందో ఆ పర్సన్‌ని పంపించేశాను అని అంటూ ఉంటుంది. అలాగే తనేమో యాక్టింగ్ చేస్తూ తనని హరాస్ చేసినట్టు చేస్తూ అరుస్తూ ఉంటుంది. ఏమో నువ్వేం చేస్తున్నావు అంటే, "నువ్వు నన్ను ఇక్కడ చీటింగ్ చేస్తే పట్టుకోవడానికి వచ్చావు కదా! ఇప్పుడు చూడు ఎవరో ఒక ఐడియన్ కావాలి కదా మనిద్దరిని చూడడానికి" అని గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే మేడొస్తుంది. మేడేమో మిస్టర్ గోని మీ డాడీ పిలుస్తున్నాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్టీ ఏమో స్టార్ట్ అవుతుంది. అప్పుడే
బిగ్ స్క్రీన్లో ఒక వీడియో ప్లే అవుతుంది. షెన్ అలాగే ఇంకో అమ్మాయి కిస్ చేస్తున్నట్టు. అదంతా చూసి ఏంటి వీళ్ళ ఫేసెస్ కనిపించట్లే కానీ వెనుక నుంచి చూస్తే సేమ్ ఈ అమ్మాయి అలానే ఉంది అని, అలాగే షెన్ కూడా కదా అని అనుకుంటూ ఉంటారు. గో ఏమో యాక్టింగ్ చేస్తూ ఏంటి మీరిద్దరు కలిసి నన్ను చీట్ చేస్తున్నారా అని అంటూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ లూ ఫ్యామిలీని తిడుతూ ఉంటే తనేమో నేను ఈ అమ్మాయిని కాదు అని అంటుంది. వాళ్ళ డాడీ ఏమో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యు అని జియాన్ అంటాడు. అప్పుడే గో వాళ్ళ డాడీ ఏమో నేను మీతో రిలేటివ్ అవుదాం అనుకున్నాను, కానీ మీరు ఇలాంటి సిచ్యువేషన్ చూశాక ఇంకా మీకు ప్రాజెక్ట్ కాదు కదా, ఎలాంటి రిలేషన్షిప్ని మీతో చేసుకోవాలనుకోవట్లేదు అనగానే జియా అంటుంది అసలు ఎవరు చెప్పారు ఈ ప్రాజెక్ట్ యొక్క లైక్ మీకు కాదని, అలాగే ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఉన్న అమ్మాయి నేను కాదు అని అంటూ ఉంటే గో ఏమో నువ్వెందుకు యాక్టింగ్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి నువ్వే అని అర్థమవుతుంది అనగానే అప్పుడే అంటూ ఉంటుంది అయినా ఆ రూమ్లో కెమెరాస్ ఎందుకుంటాయి అని అంటూ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే నువ్వెవరో వీడియోని తీసుకొచ్చి ఇదంతా నన్ను బ్లేమ్ చేయడానికి ఇలా పెట్టావు కదా అనగానే అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ రూమ్ అట్మాస్ఫియర్ ఏమో సీక్రెట్ రూమ్, అందులో ఎలాంటి కెమెరాస్ ఉండవు, మరి గోకి ఈ వీడియో ఎలా వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే గో అంటాడు సరే మరి నువ్వు అమ్మాయి కానప్పుడు అక్కడ హానే కదా ఉంది, హాన్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అనగానే తనేమో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే హానేమో సేమ్ జియాలానే రెడీ అయ్యి జియాలానే డ్రెస్ వేసుకున్న అమ్మాయిని తీసుకుని వస్తాడు. అలాగే అంటూ ఉంటాడు ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి, తిను నా ఫియాన్సీ అని చెప్తాడు. అలాగే గూతో అంటాడు ఏంటి నీకు వేరే వాళ్ళ పర్సనల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అంటూ ఉంటాడు. హాని కావాలని ఆ వీడియోని పబ్లిక్ చేస్తాడు. ఎందుకంటే అంతకుముందు తను పబ్లిక్లో రిపోర్టర్స్ ముందు కావాలనే గూకి కిస్ చేసింది కదా, దానికి రివెంజ్గా ఈ వీడియోని ఆ అమ్మాయితో యాక్టింగ్ చేయడానికి తీసుకొని వస్తాడు. అలాగే వీడియో చూసి తనేమో కోపంగా సడన్గా కింద పడబోతూ ఉంటే గట్టిగా లాగి పట్టుకుంటాడు. సో గో అంటాడు మీ ఇద్దరికీ ఎలాంటి రిలేషన్ లేనప్పుడు మరి ఇదేంటి నువ్వెందుకు తనని ఫ్లట్టింగ్ చేస్తున్నావంటే నువ్వేం మాట్లాడుతున్నావు, తను నా లిటిల్ సిస్టర్, సో తను పడిపోతుంటే పట్టుకోవడంలో తప్పేముంది అని అంటాడు. అయినా మీరు కావాలని ఇలా అమ్మాయిని క్రియేట్ చేసి పెట్టారు కదా అని గో అంటూ ఉంటే అవునా నీకు రియల్ వీడియో చూపియనా అని గో ఏమో వెయిటర్కి మనీ ఇచ్చి కావాలని హాన్కి డ్రింక్లో కల్పించింది చూపిస్తాడు. జియా ఏమో గోని కొడుతుంది నీకెంత ధైర్యం, ఇదంతా నువ్వే కావాలని చేసావా అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో తనేమో పడుకొని కళ్ళకంటూ ఉంటుంది. సో తను వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని హాన్ దగ్గరికి వెళ్ళి ఫైనల్గా నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని అంటుంది. అప్పుడే సడన్గా నిద్ర లేచేసరికి హాన్ ఉంటాడు. హాన్ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే లేదు నువ్వు పడుకున్నావు కదా, నీకు హెల్త్ ఎలా ఉందో చూడడానికి వచ్చాను అని అంటాడు. ఏంటి నిన్ననే కదా పార్టీలో నీ ఫ్యాన్సీని తీసుకొని వచ్చావు, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ ఫ్యాన్సీ చూస్తే నన్ను రాంగ్ అర్థం అనుకుంటుంది, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే ఏంటి నా లిటిల్ సిస్టర్ నా ఫియాన్సీని చూసి బాగానే జెలస్గా ఫీల్ అయింది అనుకుంటా అని అంటూ ఉంటుంది. అయినా నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని అడుగుతాడు. తనేమో సైలెంట్గా ఉండేసరికి బయట నుంచేమో వెన్ పిలుస్తూ ఉంటుంది చూడు నీ ఫియాన్సీ వచ్చింది ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే నువ్వేంటి నా ఫియాన్సీని చూడడానికి అంత ఆతృతగా ఉన్నావా అని అంటూ ఉంటాడు. అలాగే తనని లోపలికి ఇన్వైట్ చేయగానే తనేమో లోపలికి వస్తుంది. అలా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండి తన లోపలికి వచ్చేసరికి నార్మల్ పొజిషన్లో ఉంటారు. ఆనేమో వెన్తో పాటు తీసుకొని వెళ్తుంది. నాకు చాలా కోపం వస్తుంది కానీ ఏం చేయలేకపోతుంది. ఇక్కడేమో గో దగ్గరికి ఒక వీడియో వస్తుంది, వాళ్ళిద్దరూ కేస్ చేసుకుంది. అప్పుడే గో అంటాడు అసిస్టెంట్తో ఈ వీడియోని మీడియాకి పంపించు అనగాని వాళ్ళ డాడీ అంటాడు లేదు ఇప్పుడు లో ఫ్యామిలీకి పెద్ద సూజీ ప్రాజెక్ట్ వచ్చింది, సో ఇప్పుడు మనం వాళ్ళతో కలిసి ప్రాజెక్ట్ చేయాల్సిందే, లేకపోతే అప్పుడు మనకు కూడా చాలా లాభం వస్తుంది అంటే డాడీ తను ఒక చీటర్, తన్ని నేను ఎలా మ్యారేజ్ చేసుకోను అని అంటూ ఉంటాడు. సో వాళ్ళ డాడీ అంటాడు ఇప్పుడు మనకి వేరే సిచ్యువేషన్ లేదు, సో మనకి ఫస్ట్ బిజినెస్, నెక్స్ట్ ఆ అమ్మాయిని ఆప్షన్లో పెట్టుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గూకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. తనేమో ఒక ప్లేస్లో కూర్చొని నేను హాన్ యొక్క కిస్సింగ్ సీన్ వీడియో పంపించిన కానీ వీళ్ళేంటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ చేస్తున్నారు, అలాగే అతను నెంబర్ 1 ప్లే బాయ్, అతనితో ఎలా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. అలాగే వాళ్ళ డాడీతో గొడవ పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ఫ్యామిలీని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి, అయినా నీకు బిజినెస్ ఇంపార్టెంటా నీ కూతురు ఇంపార్టెంటా అని అంటూ ఉంటే వాళ్ళ డాడీ ఏమో నాకు బిజినెస్ అలాగే కూతురు రెండు ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు మొన్నటిదాకా గోని మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే చెప్పావు కదా, సడన్గా హాన్ రిటర్న్ రావడం వల్ల నువ్వు నో అంటున్నావు అనగానే తను హా అన్నట్టు ఊపుతుంది.
సో, వాళ్ళ డ్యాడీ ఏమో తనని కొట్టి, "ఇంకోసారి అతని గురించి మాట్లాడకు" అని అంటూ ఉంటాడు. అయినా హానే కదా ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేస్తూ ఉన్న టైంలో తను మ్యారేజ్‌కి ఒప్పుకున్నాడు. మరి నువ్వు తన గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అనగానే, తను కోపంతో రూమ్‌కి వెళ్ళి తన ఫోటో మీద నైఫ్ పెట్టబోతూ ఉంటే, అప్పుడే అక్కడికి హానొచ్చి, "ఏంటి? ఏం చేస్తున్నావు?" అని అంటాడు. సో, తను అంటుంది, "నువ్వు చాలా డిస్కస్టింగ్ పర్సన్" అని అంటూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ కూడా సేమ్ అంటూ ఉంటే అదంతా గుర్తు తెచ్చుకొని చాలా కోపమొచ్చి తనని గట్టిగా పుష్ చేస్తాడు. "నాకు కావాల్సింది నువ్వు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఆక్షన్‌కి అలాగే జియా వస్తారు. హాన్ కూడా ఫియాన్సీ వెన్‌తో వస్తాడు. సో, హాన్‌కి వాళ్ళిద్దరిని చూడగానే చాలా కోపం వస్తూ ఉంటుంది. దీనికి కావాలనే జియా కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆక్షన్‌లో ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటో ఏమో హాన్ యొక్క ఫోటో. అందరూ అనుకుంటూ ఉంటారు, ఇది హాన్ యొక్క ఫోటో కదా అని, పెయింటింగ్ కదా అని అనుకుంటూ ఉంటారు. అది చూడగానే తను అంటూ ఉంటుంది గూతో, "ఒకవేళ నీకు ఈ పెయింటింగ్ నచ్చిందనుకో ఏం పర్వాలేదు. చాలా మనీ పెట్టి నాకు కొనేసేయి. నేను హ్యాపీగా దాన్ని తీసుకుంటాను" అని అంటూ ఉంటుంది. అప్పుడే మనకర్థమవుతుంది. అంటే ఆక్షన్‌లో వేరే పెయింటింగ్ రాబోతూ ఉంటే తను మిడిల్‌కెళ్ళి ఆ పెయింటింగ్‌ని చేంజ్ చేస్తుంది. హాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఏమో దాన్ని 4,000,000కి పర్చేజ్ చేయబోతూ ఉంటే తినేమో 10,000,000 అంటుంది. అలా ఒకరికొకరికి పోటీ జరిగి ఫైనల్‌గా హాన్ ఏమో 30,000,000కి తీసుకుంటాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. చిన్నప్పుడు తను ఒక పెయింటింగ్ ఏస్తూ ఉంటే, "ఏంటి ఇంకా ఈ పెయింటింగ్ ఎన్ని డేస్ వస్తావు? అసలు ఈ పెయింటింగ్ ఏంటి?" అని అడుగుతూ ఉంటాడు. "ఇది నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను. అలాగే వరల్డ్ ఫేమస్ అవుతుంది" అనగానే, "అవునా!" అని మైక్ లాగా పెట్టుకొని, "ఒకవేళ ఈ ఆక్షన్‌లోకి వెళ్తే నీకు ఎన్ని మిలియన్స్‌కి ఇది వెళ్ళిపోతుంది" అనగానే తనేమో ఫింగర్స్ చూపించి 30,000,000 అంటుంది. ప్రెజెంట్‌లో హానేమో దాన్ని 30,000,000కి తీసుకుంటాడు. సో, అలాగే 30,000,000కి తీసుకొని ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి, "ఇది నాకు చాలా ఇంపార్టెంట్" అని అంటూ ఉంటాడు. "ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని చూస్తే నాకు ఇంపార్టెంట్ పర్సన్స్ గుర్తు తెచ్చుకుంటాను" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, ఒకవేళ నువ్వు ఇప్పుడు అందరి ముందు నా నేమ్ రివీల్ చేశావనుకో, సో, నేను ఎన్ని ప్రాబ్లమ్స్‌నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అనుకుంటుంది. అప్పుడే హానేమో ఇదొక స్పెషల్ పర్సన్‌కి ఇవ్వాలనుకుంటున్నాను అని తన ఫియాన్సీ వెన్‌ని పిలుస్తాడు. సో, అది వినగానే వెన్నేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జియా ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే వెన్‌కేమో కొంచెం డిస్కషన్ జరుగుతుంది. మధ్యలో వాళ్ళెవరు? తను నా ఫియాన్సీ అంటే నువ్వు థర్డ్ పర్సన్‌వి. మా ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావు. నువ్వే మధ్యలో వచ్చావని జియా అంటూ ఉంటే, ఏంటి నేను థర్డ్ పర్సన్నా? మీ డాడీ మిస్టర్ లు తనని చిన్నప్పుడే కొట్టి బయటికి పంపించాడు. నేనే అతనికి షెల్టర్ ఇచ్చాను. ఒకవేళ నేను షెల్టర్ ఇయ్యకపోతే అతని ప్లేస్‌లో ఉండేవాడు కాదు అని అంటుంది. అలాగే నువ్వు ఇంకా తన మీద ఓవర్‌గా ఫీలింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నేను ఊరుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో బార్‌లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. హాన్ వెళ్ళిన నెక్స్ట్ డే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, "డాడీ హాన్ ఏ రూమ్‌లోనూ కనిపిస్తలేదు. ఎక్కడికి వెళ్ళాడు?" అనగానే వాళ్ళ డాడీ అంటాడు, "మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు చేసిన పనికి అతను నిన్న డిసప్పాయింట్ అయ్యాడు" అని చెప్తాడు. కానీ వాళ్ళ డాడీనే కొట్టి పంపించాడు అని వల్ల తెలుస్తుంది. తను అనుకుంటూ ఉంటుంది ప్రెజెంట్‌లో మా డాడీ ఎంత అబద్ధం చెప్పాడు అని ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హాన్ వచ్చి, "నువ్వు ఇంత డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు" అని అంటూ ఉంటాడు. అయినా "నీకేం అవసరం? నేను ఇలానే డ్రింక్ చేస్తాను" అని తను అంటూ ఉంటే హానేమో తనని ఎత్తుకొని హౌస్‌కి తీసుకెళ్తాడు. అలాగే తనని పడుకోబెట్టగానే తను లాగి కిస్ చేస్తూ ఉంటే, "నువ్వు చాలా మత్తులో ఉన్నావని" హాన్ అంటూ ఉంటే, "నేనేం మత్తులో లేను. 8 ఇయర్స్ బ్యాక్ లేను. ఇప్పుడు కూడా లేను. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు" అని జియా అంటుంది. అలా కిస్ చేస్తూ సడెన్‌గా పడుకుంటుంది. తనని పడుకోబెట్టి బయటికి రాగానే అప్పుడే హెన్ వస్తుంది. ఏంటి తనని పక్కకి తీసుకెళ్ళి, "నువ్వు జియాతో ఏం చెప్పావు? నేనేం చెప్పాను నీకు? నేను నిన్ను జస్ట్ యూజ్ చేసుకోవడానికే కదా! ఇక్కడ నా ఫియాన్సీ అని చెప్పడానికే నిన్నిక్కడికి తీసుకొనొచ్చాను. అంత మాత్రాన నువ్వు నన్ను రి అంత మాత్రాన నువ్వు రియల్ ఫియాన్సీ లాగా ఎందుకు ఫీల్ అయిపోతున్నావు" అని అంటాడు. అంటుంది, "నిన్ను సేవ్ చేశాను కదా!" అంటే, "ఏంటి నేను కూడా నిన్ను సేవ్ చేశాను కదా! మనిద్దరం ఒకరినొకరు యూజ్ చేసుకున్నామని" ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్‌లో తనను ఒక గుండా కిడ్నాప్ చేసి వాళ్ళ మీ బ్రదరే నిన్ను ఇలా కిడ్నాప్ చేపిచ్చాడు అని చెప్తూ ఉంటాడు. అలాగే తనతో మిస్‌బిహేవ్ చేయబోతూ ఉంటే అప్పుడే పక్కన షెన్ నుండి తనని సేవ్ చేస్తాడు. సో, తనేమో థాంక్ యూ చెప్తుంది. అంటూ ఉంటుంది, "నీకు తెలుసు కదా! నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే నీకు అర్థం కావట్లేదా? నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు" అని అంటాడు. చూజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు నీతో కంటిన్యూగా కాంటాక్ట్‌లో ఉన్నాను. లేకపోతే నీతో కాంటాక్ట్‌లో కూడా ఉండేవాడిని కాదు అని అంటాడు. ఇదంతా పక్క నుంచి జియా వింటూ అసలు ఇతని మీనింగ్ ఏంటి? ఇతనేమనుకుంటున్నాడు అనుకుంటుంది. ఇక్కడేమో ఆక్షన్‌లో మొత్తం వాళ్ళే అన్ని ఐటెమ్స్‌ని తీసుకొని
గో యొక్క ఫ్యామిలీని ఇన్సల్ట్ చేశానని వాళ్ళ డాడీతో గో చెప్పేసరికి, సరే వాళ్ళతో మ్యారేజ్‌ని క్యాన్సిల్ చేపియు అని వాళ్ళ డాడీ కూడా ఓకే చెప్తాడు. ఇక్కడేమో మిస్టర్ లు హాన్‌తో అంటూ ఉంటాడు. చూడు, నువ్వు ఫ్యామిలీకి రాగానే వాళ్ళేమో ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం అనగానే, ఏంటి నేను రావడం వల్ల అయిందా అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి జియా వచ్చి, డాడీ తప్పంతా నాదే కాబట్టి నేనెళ్ళి గోని క్షమించమని అడుగుతాను. కావాలంటే అతనితో నైట్ స్పెండ్ చేస్తాను అనగానే హాన్‌కి చాలా కోపం వచ్చి తనని పక్క రూమ్‌కి లాక్కొని వెళ్తాడు. సో, నువ్వేం చేస్తున్నావని జియా అడుగుతూ ఉంటే, నువ్వేంటి అతని దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగుతావు అనగానే, నీకు కూడా కావాల్సింది అదే కదా! నువ్వు కూడా అతన్ని మ్యారేజ్ చేసుకోమనే ఫోర్స్ చేస్తున్నావు కదా! ఇప్పుడు నీకేం ప్రాబ్లమ్ అని తను అంటూ ఉంటుంది. సరే, నీకెలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో డాడీకి చెప్తావా? అప్పుడు నేను సైలెంట్‌గా ఉంటాను అనగానే, తనేమో సైలెంట్‌గా ఉండిపోతాడు. సో, తను ఇమ్మీడియేట్‌గా బయటికొచ్చి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను అతనికి సారీ చెప్పడానికి వెళ్తున్నాను అని అక్కడికి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో గో పబ్‌లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటే, అప్పుడే అక్కడికి జియా వస్తుంది. జియాని చూడగానే, ఓహ్! నువ్వు నన్ను ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నందుకు సారీ చెప్పడానికి వచ్చావా? అలాగే ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవద్దని బతిలాడడానికి వచ్చావా? దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని తనని పక్కన కూర్చోమంటాడు. సో, అలా తనతో కొంచెం మిస్‌బిహేవ్ చేయబోతూ ఉంటే, అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ రాగానే హాన్ వైపే సడెన్‌గా తను పరిగెట్టుకుంటూ వస్తుంది. తనని లాక్కొని ఒక రూమ్‌కి తీసుకెళ్తాడు. గూ కూడా తన వెనకాలే వెళ్ళబోతూ ఉంటే, బాడీగార్డ్స్ ఏమో తనని పట్టుకుంటారు. హాన్ ఏమో తనని గట్టిగా కిస్ చేస్తూ ఉంటే, ఏంటి నీకేమైంది? నువ్వేంటి అంత జెలస్‌గా ఫీల్ అవుతున్నావు? నన్ను జెలస్‌గా ఫీల్ అయ్యి నన్ను కిస్ చేస్తున్నావా? నీకు కావాల్సింది కూడా నేను తనతో మ్యారేజ్ చేసుకోవడమే కదా! మరి ఇప్పుడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనగానే, తెలుసు కదా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అని తను అంటూ ఉంటాడు. అలాగే నీకు తెలుసుకోవాలని ఉంది కదా! నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో 8 ఇయర్స్ బ్యాక్ అలాగే ఇప్పుడు నేనెప్పుడు రియల్ సిస్టర్‌లాగా ఫీల్ అవ్వలేదు అని అంటాడు. అలా చెప్పి తనకి కిస్ చేస్తూ ఉంటే తను కూడా కిస్ చేసి అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. సీన్‌లో వెన్నీమో జియా దగ్గరికి వచ్చి, నేను చెప్పాను కదా హాన్‌కి దూరంగా ఉండు అనంటే, ఏంటి నువ్వు చెప్తే నేను దూరంగా ఉంటానా? అలాగే నువ్వు షెన్ యొక్క ఫ్యామిలీ డాటర్‌వయితే నేను లూ యొక్క ఫ్యామిలీ డాటర్‌ని. ఒకవేళ నువ్వు షెన్ యొక్క ఫేక్ ఫియాన్సీ అయితే నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు అని తన నెక్కున్న బైట్‌ని చూపిస్తుంది. నైట్ మేమిద్దరం నైట్ స్పెండ్ చేశామని. సో, ఇప్పటికైనా నీకు అర్థమైందా? మా ఇద్దరి వాల్యూ ఏంటో, నీ ప్లేస్ ఏంటో. అలాగే అతను నా ప్లేస్‌కి ఆల్రెడీ వచ్చేసాడు అని చెప్తుంది. తనకేమో చాలా కోపమొస్తూ, తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెన్నంటూ ఉంటుంది. ఏంటి 8 ఇయర్స్ బ్యాక్ నుంచి కనీసం నీకు ఫోన్ కూడా చేయాలనుకున్న పర్సన్ ఇప్పుడెలా నీ దగ్గరికొచ్చాడు? తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇది జస్ట్ నిన్ను యూజ్ చేసుకోవడానికి. యూజ్ చేసుకొని వెళ్ళిపోతాడు అని ఇక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, జియా ఏమో తనని పిలిచి మరీ కొడుతుంది. ఎందుకంటే, నేను నీ మాటల మీద నువ్విలా మాట్లాడినందుకు అని అంటుంది. కానీ జియా ఏమో పబ్‌లో కూర్చొని ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో హాన్ కూడా ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఫస్ట్ టైమ్ అసిస్టెంట్‌తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు కదా! అప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ లూ ఫ్యామిలీకి ఎవరెవరు ఇంపార్టెంట్ అంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో తన బిజినెస్, సెకండ్ ఏమో తన కూతురు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటాడు, అంటే 8 ఇయర్స్ బ్యాక్‌కి నేను రివెంజ్ తీసుకోవడానికి లూ ఫ్యామిలీని నేను మొత్తం డిస్ట్రాయ్ చేయాలి అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో మిస్టర్ గు మళ్ళీ ఎంగేజ్‌మెంట్ కంటిన్యూ చేస్తాను అనేసరికి వాళ్ళ డ్యాడీ ఏమో తిడుతూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు? ఊరికే క్యాన్సిల్ అంటావు, కంటిన్యూ అంటావు. నువ్వు మన ఫ్యామిలీ యొక్క పరువు తీయాలనుకుంటున్నావా అనగానే, డ్యాడీ లేదు, సూజీ ఫ్యామిలీ గురించే కదా మనం ఎంగేజ్‌మెంట్ చేయాలనుకుంది. ఇప్పుడు నేను ఎంగేజ్‌మెంట్‌కి ఓకే చెప్తే షెన్ యొక్క ఫ్యామిలీ డాటర్ ప్రాజెక్ట్‌ని మనకే ఇస్తానన్నారు. సో, అందుకే నేను ఓకే చెప్తున్నాను అని అంటాడు. ఇక్కడేమో హాన్ షేవింగ్ చేస్తూ ఉంటే తను వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకుంటుంది. అలాగే షేవింగ్ నేను చేస్తాను కానీ నిజం చెప్పు, నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను అనగానే, లిటిల్ గర్ల్ ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటాడు. నిజం చెప్పు, నువ్వు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నావు అని అంటే, నీకు తెలుసు కదా 8 ఇయర్స్ నుంచి నా మీద నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ డ్యాడీ ఏమో చూసి కూడా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి చాలా ఫొటోస్ చూపిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ చాలా సార్లు ఇలా కిస్ చేసుకున్నట్టు. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. జియా రాగానే, ఇక్కడ నువ్వేం చేసావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇంత షేమ్‌లెస్ అని నేను అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే, తనొచ్చి డ్యాడీ
వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కానీ నా మ్యారేజ్ చేసుకోను అనగానే, "నువ్వు హాన్ మీద ఫీలింగ్స్ పెట్టుకున్నావా? రోడ్డు మీద బెగ్గర్‌కైనా మ్యారేజ్ చేస్తాను కానీ హాన్‌కిచ్చి మ్యారేజ్ చేయను" అని అంటూ ఉంటాడు. అలాగే అసిస్టెంట్‌తో చెప్తాడు. మ్యారేజ్ అయ్యేదాకా రూమ్‌లో వేసి బంధించు అని అంటాడు. హాన్ ఏమో వాళ్ళిద్దరి వెడ్డింగ్ ఇన్విటేషన్‌ని చూస్తూ ఉంటాడు. అప్పుడే సౌండ్ వినిపిస్తుంది. రూమ్‌లో యంగ్ లేడీ వెళ్ళిపోయింది అని. ఇక్కడేమో జియాతో షెన్ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తనేమో, "నువ్వు ఎవరు? నన్నెందుకు ఎత్తుకొచ్చావంటే, నేను నిన్ను కిడ్నాప్ చేసినా కానీ నువ్వు ఇంత డేంజరస్‌గా మాట్లాడుతున్నావు. నువ్వు కొంచెం కూడా భయపడట్లేదు. అయినా హాన్ నిన్ను 8 ఇయర్స్ నుంచి మిస్ అవ్వడంలో తప్పేం లేదులే" అని అంటూ ఉంటాడు. తనేమో, "ఏంటి నీకు హాన్ తెలుసా?" అంటే, "హాన్ ఏంటి, మీ లూ ఫ్యామిలీ మొత్తం గురించి తెలుసు. ఎప్పుడైతే నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసిందో అప్పుడే నాకు బాధ అనిపించి నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను" అనగాని, "నీ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు" అని తను వెళ్ళబోతూ ఉంటే, "సరే సరే వెళ్ళు, కానీ హాన్ ఎందుకొచ్చాడో రియాలిటీ తెలుసుకోవాలని లేదా" అని అంటాడు. హాన్ దగ్గరికి జియా వాళ్ళ డాడీ వచ్చి, "నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేపిచ్చావు కదా, నిజం చెప్పు, తనెక్కడుంది" అంటే, "తానేమో నాకు తెలియదు" అని అంటూ ఉంటాడు. "8 ఇయర్స్ బ్యాక్ నీ కూతురే నన్ను ముందు ఫోర్స్ చేసింది. ఆ విషయం నీకు తెలిసినా కానీ టైంలో నన్ను బుల్ చేసి కొట్టి హౌస్ నుంచి పంపించేసావు కదా" అని అంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ అంటాడు, "అసలు 8 ఇయర్స్ బ్యాకే నిన్ను వదిలేసింది వేస్ట్ అయింది. అంటే ఆ టైంలో నువ్వు నన్ను చంపేయాల్సింది. లేకపోతే ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి ఎలా వస్తాను" అని అంటూ ఉంటాడు. "అయినా నువ్వు నా కూతురిని చూపియకపోతే ఏంటి? నేనే నా కూతురిని వెతుకుతాను. లూ ఫ్యామిలీ యొక్క రెప్యుటేషన్‌ని అస్సలు ఖరాబ్ చేసుకోను" అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియా వచ్చి, "డాడీ, నేను మిస్టర్ గోని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో, మ్యారేజ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యి" అనగానే వాళ్ళ డాడీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెడ్డింగ్ డ్రెస్ ఏసుకొని జియా ఏమో వెడ్డింగ్ హాల్‌లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్‌లో తను అప్పుడు అలా చెప్పగానే వాళ్ళ డాడీకి తనని పక్కకు తీసుకెళ్ళి, "ఏంటి, నువ్వు గోని మ్యారేజ్ చేసుకుంటావా రేపు?" అంటే, "హా! చేసుకుంటాను" అని చెప్తుంది. "మా డాడీ యొక్క ఫ్యామిలీ రెప్యుటేషన్ నాకు చాలా ఇంపార్టెంట్" అని చెప్తుంది. ఇంట్లో ఏమో అందరి మొబైల్‌లో ఒక వీడియో వస్తుంది. వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేసిన వీడియో వస్తుంది. అది చూసి అందరూ, "ఏంటి, లూ ఫ్యామిలీ ఇంత దారుణంగా ఉంది" అని అంటూ ఉంటారు. అప్పుడే గో అంటాడు, "నిజం చెప్పు, ఈ వీడియోలో ఉంది నువ్వే కదా" అని గో అంటాడు. "మీరిద్దరు నన్ను కావాలనే చీట్ చేస్తున్నారు" అనగానే వాళ్ళ డాడీ ఏమో అడుగుతూ ఉంటాడు, "ఏం జరిగింది? అసలెవరు అసలేంటిది" అని వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. "ఛీ! లూ ఫ్యామిలీ ఇంత చీపా" అని మాట్లాడుతూ ఉంటారు. అందరూ అడుగుతూ ఉంటే తనంటుంది, "అవును, ఆ వీడియోలో ఉంది నేనే. అలాగే నేనే హాన్ని కిస్ చేశాను. ఇప్పుడే కాదు, 8 ఇయర్స్ బ్యాక్ కూడా. సో, నేను గోని చాలా సార్లు చెప్పాను, నేను తనని మ్యారేజ్ చేసుకోనని. ఎందుకంటే నేను హాన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను" అనగాని గోకి చాలా కోపం వచ్చి తనని కొడతాడు. హాన్ ఏమో ఇమ్మీడియేట్‌గా స్టేజ్ మీదకొచ్చి, "ఎందుకు నువ్విలా నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటున్నావు" అనగానే, "నీకు కావాల్సింది కూడా ఇదే కదా! ఇప్పుడు అందరి ముందు నా పరువు పోయింది. అలాగే లూ యొక్క రెప్యుటేషన్ కూడా ఖరాబ్ అయిపోయింది. నువ్వు రిటర్న్ వచ్చింది కూడా అందుకే కదా" అని అంటూ ఉంటుంది. "నీ రివెంజ్ ఓకే అయింది. ఇప్పుడు నా రివెంజ్" అని పక్కనే ఉన్న నైఫ్‌తో అతన్ని పొడుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో తననేమో మొత్తం కాళ్ళు, లెగ్స్ బంధించుంటాయి. అప్పుడే తన దగ్గరికి వచ్చి, "ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు మొత్తం వరల్డ్‌కే తెలియాలి మనిద్దరి రిలేషన్‌షిప్ ఏంటో. సో, మన రిలేషన్‌షిప్‌కి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు" అని అంటూ ఉంటుంది. "సో, మనిద్దరం వేరే ప్లేస్‌కి వెళ్ళి ఇలా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నాం కదా" అనగానే తను అంటూ ఉంటాడు, "ఇలా ఎందుకు చేస్తున్నావంటే, నీకు కావాల్సింది కూడా ఇదే కదా! అయినా నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను" అని తను అంటూ ఉంటుంది. ఇప్పుడే హాన్ అంటాడు, "నువ్విలా ఇంత డేంజరస్‌గా ఎందుకు తయారైనావంటే, నీకు కావాల్సింది కూడా ఇదే కదా" అని ఫీడ్‌బ్యాక్ చెప్తూ ఉంటుంది. యంగ్ మాస్టర్ షెన్ ఏమో తనకి ఫ్లాష్ బ్యాక్‌లో వీడియో చూపిస్తాడు. అందులో లూ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయాలి. తనకి నచ్చింది ఒకటి బిజినెస్, 2 వాళ్ళ కూతురని. సో, అదంతా చెప్పి, "నీకు కావాల్సింది కూడా మా ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవ్వాలనే కదా! మా ఫ్యామిలీ కూడా చేసిన తప్పుకి డిస్ట్రాయ్ అయిపోయింది. మా డ్యాడీ కూడా హాస్పిటల్‌లో ఉన్నాడు. నా సిట్యుయేషన్ ఇలా ఉంది. అలాగే మనిద్దరం నైట్ స్పెండ్ చేసిన వీడియో కూడా నువ్వు పోస్ట్ చేసావు. ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు నిన్ను చంపేయాలంత కోపమొస్తుంది. నా హార్ట్ సైలెంట్‌గా ఉండిపోయింది" అని అంటుంది. అప్పుడే తనంటాడు, "ఏంటి, నువ్వు యంగ్ మాస్టర్ షేన్ యొక్క మాటలు విన్నావా? అతను అసలు మంచి పర్సనే కాదు. అయినా నీకు అతను శత్రువు కదా" అంటే, "శత్రువు అయితే ఏంటి? శత్రువు మిత్రువు కూడా అయితారు" అని అంటుంది. తను అంటూ ఉంటాడు, తన డ్రీమ్స్ కోసం వాళ్ళ సిస్టర్‌నే యూజ్ చేసుకున్నాడు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నువ్వు అంతకంటే దారుణంగానే తయారైనావు కదా అని అంటుంది. సీన్‌లో తనేమో పబ్‌కి వెళ్తుంది. అక్కడే యంగ్ మాస్టర్ షెన్ ఉంటాడు. యంగ్ మాస్టర్ షెన్ ఏమో తనకి డ్రింక్ ఆఫర్ చేస్తాడు. తనంటుంది, "నాకు తెలియదనుకుంటున్నావా నీ గురించి? కనీసం నీ సిస్టర్‌నే వదిలేయలేదు. నువ్వు నాకెలా హెల్ప్ చేస్తావు" అని అంటూ ఉంటే, "లేదు, నువ్వు లూ ఫ్యామిలీ యొక్క డాటర్‌వి కాబట్టి నాకు లూ ఫ్యామిలీ మీద ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కా కానీ హాన్ మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నాకు హెల్ప్ చెయ్యు" అని అంటాడు. తను కూడా ఓకే అంటుంది. సో, బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ గురించి.
అప్పుడే అందరికి అర్థమవుతుంది. ప్రాజెక్ట్ ఏమో మిస్టర్ గూకి వస్తుంది. అది చూడగానే హాన్ అలాగే నేమో షాక్ అవుతారు. చెన్ అంటాడు, "ఏంటి నువ్వు నా సిస్టర్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ని తీసుకున్నావా?" అని అంటూ ఉంటాడు. అవును అన్నట్టు, అవును అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో ప్రాజెక్ట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. అలాగే జియాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అదెవరో కాదు, మాస్టర్ షెన్నే. నా ఐస్ ఓపెన్ చేపిచ్చి, "ఏంటి నేను చెప్పినవన్నీ నమ్మావా?" అని అంటూ ఉంటాడు. అలాగే ఇప్పుడు నేను నిన్ను చంపేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ లూ ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది. మధ్యలో నువ్వెందుకు అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. "నీకు తెలుసా? నీ వల్ల మీ డ్యాడీ హాన్‌ని ఎన్ని టైమ్స్ చంపడానికి ట్రై చేశాడో? అలాగే హాన్‌ది ఎలాంటి తప్పు లేదు. తన మీద నేనే అలా చెప్పాను. అతను నిన్ను సేవ్ చేయడానికి, అలాగే మీ ఫ్యామిలీ కూడా రిప్యుటేషన్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ట్రై చేశాడు" అని చెప్తూ ఉంటాడు. తనని పొడవబోతూ ఉంటే వెనుక నుంచి వాళ్ళ సిస్టర్ వచ్చి వాళ్ళ బ్రదర్‌ని కొడుతుంది. అలా వాళ్ళు సేవ్ అయిపోతారు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను హాస్పిటల్‌లో ఉంటుంది. హాన్ వచ్చి తనని హగ్ చేసుకుంటాడు. అప్పుడే అందరికీ న్యూస్ తెలుస్తుంది. హాన్ లూ ఫ్యామిలీ యొక్క సన్ కాదని, అడాప్టివ్ పర్సన్ కాబట్టి వాళ్ళిద్దరూ సిబ్లింగ్స్ కాదు. సో, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా, లవ్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని న్యూస్‌లో చెప్పడం చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా వాళ్ళ లవ్ కూడా కంటిన్యూ చేస్తూ మ్యారేజ్ చేసుకుంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.